రే తారక్, ఒక్క నిమిషం. అది చెప్పండి డాడ్. అంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్తున్నావు? పడుకోవడానికి డాడ్. తారక్, 4 రోజుల్లో నేలవేని వాళ్ళూర్లో గ్రామదేవత పండగ జరుగుతోందిరా. అదేరా మా ఊళ్ళమ్మ తల్లి పండగ. ఎలా సెలబ్రేట్ చేద్దామంటావు? డాడ్, మీరున్నారు కదా, మీరు ప్లాన్ చేసేయండి. మీరెలా అంటే అలా చేయండి. కాకపోతే నన్ను మాత్రం వదిలేయండి. రేయ్, లేదురా, ఇందులో నేను చేయాల్సిన ప్లాన్ ఏం లేదు. నువ్వు నేలవేణి మాత్రమే వెళ్ళాలి. సో నువ్వే ప్లాన్ చేసుకో. ఏం మాట్లాడుతున్నారు డాడ్? నేను నీలవేణి మాత్రమే ఎందుకు వెళ్ళాలి? వాట్ యు మీన్ డాడ్? నాకేం అర్థం కావట్లేదు. పెళ్ళయ్యాక మొదటిసారి వస్తున్న అమ్మవారి పండగ. భద్రయ్య ఫోన్ చేసి మీరిద్దరూ రావాలని ఆశపడుతున్నాడు. దాన్ని సెలబ్రేట్ చేయటానికి నువ్వు నేలవేణి వాళ్ల సొంతూరుకెళ్ళాలి. ఏం డాడ్ మీరు? మేం వెళ్ళడం లేదు. నా వల్ల కాదు. మీరు వెళ్ళేసి రండి. ఏం మాట్లాడుతున్నావురా? నేను వెళ్ళాలా? మీకేరా వాళ్ళు పిలుపు చేసింది. నో 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 డాడ్. ఐ హ్యావ్ ఎన్ అదర్ కమిట్మెంట్స్ విత్ ఫ్రెండ్స్. నేను ఆఫ్టర్ స్టేషన్. మై ప్లాన్ ఈజ్ ఆల్ డన్. మీరు నెల నెల ఎలాగూ వెళ్తుంటారు కదా, ఈసారికి నేలవేణితో వెళ్ళు. అయ్యో డాడీ, మీరు చెప్పేది కాస్త అర్థం చేసుకోండి డాడీ. వాళ్ళ ఊరికి వెళ్ళి నేనేం చేస్తాను డాడీ? అక్కడికి నీలవేణిని మాత్రం వెళ్ళి రానివ్వండి. నేను దగ్గరుండి పంపిస్తాను. నీలవేణి. రేయ్, నీకు పద్ధతులు సాంప్రదాయాలు ఏం తెలియవురా? అయ్యో డాడ్, ఇది వాళ్ళ సెంటిమెంట్ రా, నువ్వు గౌరవించు. భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్ళాలి. ముందు నువ్వు అది అర్థం చేసుకో. అయ్యో ప్లీజ్ డాడీ, ప్లీజ్ నన్ను ఇలా ఇరికించకండి. నేను నీలవేణికి చెప్తాను. హే నీలవేణి, ఇలా రా. రేయ్, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు తన్నెందుకు పిలుస్తున్నావు? 1 minute వెయిట్ డాడీ, ఆగండి. హే నీలవేణి, యు కమ్, రా. రే తారక్. డాడీ మీరు ఒక్క నిమిషం ఆగండి డాడీ, ప్లీజ్ డాడీ. నీలవేణి రా. కమ్ హియర్, కమ్ హియర్. తనతోనే డైరెక్ట్ గా చెప్పేస్తాను. సో ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది. చూడు నీలవేణి, డాడీ ఏదో పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి నిన్ను నన్ను మీ ఊరు వెళ్ళమంటున్నారు. సి, ఐ హ్యావ్ ఎన్ అదర్ కమిట్మెంట్స్. ఓకే, నాకు కొన్ని చిన్న చిన్న పనులున్నాయి. నేను చెప్తుంటే డాడీ వినడం లేదు. ఊరికి వెళ్ళు వెళ్ళు అని అంటూనే ఉన్నారు. నువ్వు చెప్పు, నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చేస్తావు కదా. ఇలా చూడు, నీకోసం సెపరేట్గా ఒక కారు పంపిస్తాను. ఓకే, ఈ ఇంటి ముందు కారులో ఎక్కి కూర్చుంటే నేరుగా తీసుకువెళ్ళి మీ ఇంటి ముందు కారు ఆపుతాడు. అంతే కదా డాడీ? అక్కడికి నువ్వు వెళ్ళి హ్యాపీగా అమ్మవారి పండుగ సెలబ్రేట్ చేసుకుని రిలాక్స్డ్గా రా. ఇది ఓకే కదా? చెప్పు, నీకు ఓకే కదా? రేయ్, ఓకేనా కాదా నేను చెప్తాను. నువ్వు వెళ్ళమ్మా. హే, వెళ్ళకు వెళ్ళకు. ఎందుకు డాడీ వెళ్ళమని చెప్తున్నారు? నేను చెప్పేది వినరా? లేదు లేదు లేదు, ఇప్పుడే మాట్లాడి డిసైడ్ చేద్దాం డాడ్. నిజంగా నా వల్ల కాదు. మీరు మాట్లాడండి డాడ్. నీలవేణి, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళి పని చూసుకో. నువ్వు వెళ్ళు. నిలవేణి. డాడీ, నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. ప్లీజ్ డాడీ. మీరెందుకు ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉన్నారు? మీరేం చెప్పినా నేను వింటాను కదా. కానీ ఈ విషయంలో నువ్వు వినడం లేదురా. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. డాడీ డాడీ డాడీ, నథింగ్ స్పెషల్. ఐ హ్యావ్ ఎన్ అదర్ కమిట్మెంట్స్, దట్స్ ఆల్. నేను పైకి వెళ్తున్నాను. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డోంట్ కంపెల్ మీ డాడ్. ప్లీజ్ డాడీ. గుడ్ నైట్. తారక్, రేయ్ నా మాట వినరా. నో డాడీ. రే తారక్. నిలవేణి, నువ్వు జాగ్రత్తగా ఊరికి వెళ్ళరా. నేను డాడీతో మాట్లాడాను. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసిరా. ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. డాడీ ప్లీజ్ డోంట్ చేంజ్ ద ప్లాన్ డాడీ. ఇట్స్ ఫిక్స్. ఏమండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మొత్తం వింటూనే ఉన్నాను. సరే, ఈ విషయంలో తలదోర్చకూడదని నోరు మూసుకునుంటే మీరేంటి మరీ ఓవర్ చేస్తున్నారు? వాడు వెళ్ళను అని డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, మరెందుకు వాడిని ఫోర్స్ చేస్తున్నారు? అమ్మవారి పండగ వాళ్ళ ఊరు వెళ్ళి చేసుకోవడం వాడికి అంత ముఖ్యమా? ఈ ఇంట్లో అన్ని పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయా? ఇక్కడ జరిగిన పెళ్లి
సాంప్రదాయబద్ధంగా జరిగిందా? లేదు కదా. మరైతే ఎందుకు మీరు అమ్మవారి పండగ చేసుకోవాలని వాణ్ణి బలవంత పెడుతున్నారు? దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాం. ఈ చండాలాన్ని కడిగి పారేయాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తుంటే మీరింకా నెత్తిన పెట్టుకుంటున్నారు. వాడెవడండి? ఈ ఇంటికే యువరాజు. ఇంత ఆస్తికి ఒకే ఒక్క వారసుడు. వాడి కాళ్లకు వేసుకునే షూ విలువ చేస్తుందా వీళ్ల జీవితాల మొత్తం? లేదు కదా. అలాంటి కుటుంబంలో ఇది కూర్చుని అమ్మవారి పండగ చేసుకుంటేనే పండగ అవుతుందా? అది మీరు చూసి ఆనందించాలా? అడ్వైజ్ ఇస్తున్నారు, పెద్ద అడ్వైజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడు ఎంత వద్దని చెప్పినా మీరు ఏదైనా చెప్పి వాడి బ్రెయిన్ వాష్ చేసి పంపించాలి అనుకున్నారో తర్వాత జరిగేది ఇంకోలా ఉంటుంది. డాడీ 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 1 minute డాడీ ప్లీజ్. ఐఎమ్ కమింగ్. వెయిట్ డాడీ, అవును మీరేదో చెప్తున్నారు కదా. అయ్యో సారీ డాడీ, అప్పుడు నాకు అది అర్థం కాలేదు. ఏదో అమ్మవారి పండక్కి ఊరికి వెళ్ళాలని చెప్పారు కదా. మా ఊళ్ళమ్మ తల్లి పండగ అంతే కదా డాడీ, వేళ్ళింటికే కదా. మీరు ఇందాక చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, అందుకే అప్పుడు వద్దన్నాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను మాత్రమే కాదు, నా బంగారం నేను ఇద్దరం కలిసి వెళ్తాము. అక్కడికి వెళ్ళి పండుగని బాగా సెలబ్రేట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాను డాడీ. ఓకే, ఆర్ యూ హ్యాపీ డాడీ? డాడీ చెప్పండి డాడీ, ఎందుకు ఆవిడ మొహం చూస్తున్నారు? డాడీ, పండుగ చేసుకోకముందే ఇక్కడ కొంతమందికి కడుపు మండుతోంది. ఇక పండుగ చేసుకుంటే ఎలా ఉంటుందో. డాడీ, మా మామయ్య ఇంటికి, అదే నా భార్య ఇంటికి వెళ్ళడానికి నాకేంటి ప్రాబ్లం? ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి, హ్యాపీగా వెళ్ళొస్తాం. ఫుల్ సెలబ్రేషన్ చేసుకుందాం. పండగ, అమ్మవారి పండగ, మా ఊళ్ళమ్మ తల్లి పండగ, హ్యాపీ పండగ. నీలవేణి, యు గెట్ రెడీ, వి విల్ గో. ఓకే, పండగే పండగ. మొత్తం నాశనం అయిపోయింది.